ఏపీ బడ్జెట్ చూసుకుంటే అమరావతికి 6,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సో విశ్వనగరానికి అంతవరకు నిధులు సరిపోతాయి అనుకోవాలా సార్? ఇప్పుడు రాజుగారు గంగాలం కథ తెలుసు కదా, ఎవడ మట్టుగాడు మిల్లి గ్రామాలు తీసినట్టు నువ్వు 1,00,000 ఎకరాలు కట్టేస్తానని చెప్పి 6,000 కోట్లు అంటే ఏమవుతుంది? అయినా మాకు చిన్నపిల్లలు చేసి అప్పుడు చెప్పింది ఏంటి, సెల్ఫ్ సస్టైన్డ్, దానికి మనం రూపాయి పెట్టక్కర్లేదని చెప్పారు కదా. అలా ఈశ్వరన్ కానీ జైల్లో పెట్టి కానీ మళ్ళీ ఎవరి డబ్బులు అడేసుకొని చందాలు వేసుకుని కట్టుకోవాలా? మీరు కట్టవలసింది కట్టేశారు కదా సచివాలయం. నేను మళ్ళీ ఇంక దేనికి సీడ్ క్యాపిటల్ రోడ్లకా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. మీరు అంచనాలు ప్రాథమిక అంచనాలు పెంచేశారు. 250 కోట్లతో కేవలం 4-5 కిలోమీటర్లు వేస్తానంటే ప్రపంచంలో హైవేలు కూడా ఎక్కడ రేట్లు దానికి పెడితే మేమేం చేయగలం? నారాయణ కళోత్సవం ఈ జన్మకి కాదు కదా, వచ్చే జన్మకు కూడా మీరు కట్టలేరు. 6,000 కోట్లతో తూతూ మంత్రంగా అక్కడ ఏం చేయబోతున్నారో చెప్పండి. మీకు కావాల్సిన CRD బిల్డింగ్ కట్టుకున్నారు, అనువుగా అతి సులువుగా కట్టుకునే సెక్రటరియట్ని సచివాలయాలని మీరు ఎన్నేసి 100,000 కోట్లు తగలబెట్టి కట్టారు, ప్రజలందరికీ తెలుసు. అవన్నీ మళ్ళీ తాత్కాలిక భవనాలు అంటున్నారు. మళ్ళీ మీకు నారాయణ మీరు కళోత్సవం 50 టవర్లు మరి మా హైదరాబాద్లో కట్టుకున్న సచివాలయంకే అంత ఖరీదు కాలేదు. మీకు మాకు జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్లే తేడా. మా స్థాయిలో సచివాలయంలో ఫ్లోర్ ఇంకో దగ్గర వేయడానికి అవ్వదు, కానీ పైన టూములు కట్టారు. మీదైతే ఫ్లాట్ స్లాబ్లే కదా, 2 స్లాబ్లు వేసుకొని 2 ఫ్లోర్లు కట్టుకోవచ్చు కదా పైన. దానికి 50 టవర్లు ఎందుకు మాకు? ఆ ఉల్లంఘన ఎంప్లాయీల కోసమా? సో పక్క నారాయణకి డబ్బులు ఇస్తే నీళ్ళు దొరుకుతుంటే కంపలు కొడుతుండు. దీనికి మళ్ళీ 6,000 కోట్లు ఎలకేషన్ అంటే ఆల్రెడీ మీరు కంపలు కొట్టడానికి వాటికి మీరు 100 కోట్లు వేసారు కదా. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా ఎలకేషన్స్ అవసరం అంటే ప్రెడిక్షన్స్ బాగున్నాయా వర్షాలు బాగా పడతాయని? కానీ ఇది అబద్ధాలతో కూడిన బడ్జెట్ అని చెప్పడానికి మాత్రం అమ్మా బ్రహ్మాండంగా 26-27లో అంటే సంక్షేమాలు ఎలాగో ఎగ్గొట్టారు ఇవ్వట్లేదు అందుకన్నా. నేను ఫస్ట్ టైము 25-26 ఏడాదికి ప్రతిపాదిత బడ్జెట్ 3,22,259 కోట్లు అంటే సవరించి దాన్ని 3,535 కోట్లు పెట్టారు. అంటే ఇది తెలుసన్నమాట 20,000 కోట్లు వైబుల్ గ్యాప్ని అది 22,000 కోట్లు మేము ఏం చేయలేమని లేవేశారు. ఎందుకు పెద్ద కబుర్లు చెప్పడం. అయినా సరే అది చూడు మొన్న దొరికారు రెవెన్యూ మినిస్టర్ మాట్లాడుతూ అగ్గిపెట్లకి ఎంత అది పొరపాటున చొక్క ఇటు పెట్ట బయట పెట్టారు లక్షలు అని చెప్పారు. కానీ టోటల్ మార్పు లేదు కదా. అబద్ధాలు చెప్పడం చాలా సులువు. అగ్గిపెట్లకి ఎంత అవుతుందని మనందరం కలిబడిపోయేసారు కల్లా తప్పు. అది లక్షల్లో అయిపోయి కోట్లు వేసారు అన్నాడు. సరే బట్ టోటల్ కూడా సవరించాలి కదా. అలాగే ఉంటుంది బడ్జెట్ కూడా. చదివితే ఒక్కొక్క ఫిగర్ అమ్మా. గత ఏడాది రాష్ట్ర పన్నేతర ఆదాయం అంటే సబ్బులు కొన్న ఇలా టోటల్ మీద ఆదాయాన్ని 1,68,128 కోట్లు వస్తుందని వీళ్ళు అనుకుని అది రాలేదు. కాకపోతే వీళ్ళు తెలివితే అట్లా ఈసారి ఏం చేశారంటే పన్నేతర ఆదాయాన్ని కుదించారు. 1,11,825 కోట్లు వస్తుందని. అంటే అక్కడ 1,22,126 కోట్లు 1,11,000 కుదించారంటే దగ్గర 17,000 కోట్లు వీళ్ళు ముందే స్వాహా రాదని నిశ్చయించుకున్నారు. మరి రెవెన్యూ డెఫిసిట్లు రామంటే ఎక్కడ రాకుండా ఉంటాయా? అలా 9 నెలల్లో వచ్చిన ఆదాయం 67,459 కోట్లు మాత్రమే అయితే ఈ మిగిలిన 3 నెలల్లో 44,407 కోట్లు రావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పెట్టేశారు బడ్జెట్లో మాత్రం. 25-26కి మాత్రం మొదటి 9 నెలల్లో పన్నేతర ఆదాయాలు 67,459 కోట్లు మాత్రమే ఉంటే ఇదే ఒరవడి కొనసాగితే ఆదాయం అంచనా 90-95,000 కోట్లకి అంటే మార్చి 5 రావాలి. జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ లెక్కటారు కదా. 26-27కి ఏమో 1,37,320 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఏడాది కాలు చేయకూడ తీసుకుని ఏదైనా 10 రూపాయలు వచ్చే కార్యక్రమం చూస్తారు. రావడానికే దిక్కులేదు. ఈ 3 నెలల్లో 40,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది వస్తే 90-95,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎంత? 67,459 కోట్లే. ఆ రెవెన్యూ డెఫిసిట్ని ఎలా అడ్రస్ చేస్తారో చెప్పమంటే చెప్పకుండా అంచనాలు పెంచేశారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుందని. పోనీ ఇదేమన్నా పెంచారు కదా. అంటే ఎంత పెంచినట్టు? 45% పెంచారు. 45% పెంచితే మనం ఏమనుకుంటాం, అయ్య బాబాయ్ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలంటే మనకి జీతం పెంచుకుని వెళ్తావు కదా. మినిమం 30% బార్గెన్ చేసేది నువ్వు 45% బార్గెన్ చేసి వెళ్ళు అనుకుందాం కొత్త ఉద్యోగానికి. అక్కడ నేనేమనుకుంటాం మేము, అయ్య బాబాయ్ అమ్మాయి సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లోనే కదా 45% తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సూపర్ పర్ఫార్మెన్స్కి 3.4% గ్రోత్ కనబడుతుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ 45% పెంచేశారు. ఇక్కడ తీరా చూస్తే 3.4%ని 45% అంటే 42% వైబుల్ గ్యాప్ ఎలా పెంచుతారంటే సమాధానం చెప్పరు. ఫిగర్ వేసేసిపోయారు. ఇది బడ్జెట్లో ఉన్న అబద్ధాలకి ఇంకొక నిదర్శనం. అలాగే 25-26లో మొదటి 9 నెలల్లో బడ్జెట్ అప్పులు చూస్తే 81,597 కోట్లు అప్పులు చేశారు. ఇంకా 3 నెలల్లో అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మార్చి ఎండింగ్కి 26-27 సంవత్సరాల్లో 12 నెలలకు గాను 80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమమ్మా? ఓ పక్క మార్కెట్లో 3,27,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారని కాగ్ రిపోర్ట్లు
నెక్స్ట్ ఆర్బీఐ డేటాలు, వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏడీబీ బ్యాంక్ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అన్ని ఫిగర్లు అందరి దగ్గర ఉన్నాయి. 3,20,000 కోట్లు అన్ని నిద్రలేదు చెప్పమని చెప్పేస్తా. ఏషియన్ మార్కెటల్ బ్యాంక్ నుంచి ఎంత తెచ్చారు, వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంత తెచ్చారు అమరావతికి గాను, అలాగే లెక్కర్ బాండ్లు ఎంత తీసుకొచ్చారో, లేకపోతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 9,000 కోట్లు ఎలా తీసుకొచ్చారు, ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పులు ఎంత, ఎవ్రీ మంగళవారం ఎదమాలు వేసుకుని పోతున్నారు కదా. సో ఇవన్నీ లెక్కలు 3,27,000 కోట్లకి ఇప్పుడు ఉంటే ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి ప్రతిపాదనలు పెట్టుకుని ఆ 87,567 కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపిస్తే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ చూపించడం, అడ్జస్టెడ్ ఫిగర్స్ చూపించడం ఈ బడ్జెట్లో ఫస్ట్ ఎవర్ టైం. ఎక్కడ అడ్జస్ట్ చేస్తానని అర్థం అవుతుందా అంటే మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే 3,27,000 కోట్ల దగ్గర అప్పులు చేరున్నాయి. ఇది ఈ ఫిగర్కి ఎవరు మ్యాచ్ చేసి చెప్పగలరు? ఆ దిక్కుమల తపెల ఛానల్ ఎలివేషన్స్కి పనికొస్తాయి. కానీ నాడు నిన్న అచ్చని పచ్చపసల కెరసనాడు అయితే ఫిగర్లు రాసిచ్చాడు. ఒక 10,000 కేజీ ఇక్కడ 9,97,000 కోట్లు అప్పులు అని చెప్పినా ఒరిజినల్ ఫిగర్ 4,47,000 కోట్లు కన్ఫర్మ్ చేసి రాశాడు ఆయన. మరి ఏం చెప్పాలి? కాంట్రడిక్షన్. మా పురంధేశ్వరంకి మళ్ళీ ఎవరు ఆ పేపర్లు చేసి చదువుతుంది ఫిగర్లు ఆవిడ. మూలధన వ్యయం ఇది అసలైంది. 25-26 గన్ 40,635 కోట్లు చేస్తామని చెప్పారు. 9 నెలల కాలంలో మూలధన వ్యయం కింద చేసింది కేవలం 19,224 కోట్లు, సగం. ఇంకా 20,000 కోట్లు కూడా కాలే. కానీ సవరించిన లెక్కలో 33,134 కోట్లు ఖర్చు చేసామని చెప్తున్నారు. ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేస్తారమ్మా? మూలధన వ్యయం అంటే ఫిక్స్డ్ ఇన్కమ్, అది రెవెన్యూ, అది దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టారో లాజిస్టిక్స్ ఉంటాయి మన దగ్గర. ఫిగర్లు మార్చేసారు, ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. కానీ 26-27 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏకంగా 48,097 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేశారు. అంటే గత ప్రభుత్వం అంచనాకి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఫిగర్ని మీరు ఇప్పటికి మ్యాచ్ చేయలేదు, కానీ ఇయర్ కూడా ఇంకా ఖర్చు పెట్టేస్తామని చెప్తున్నారు. ఏం కాదు, దేనికి ఖర్చు పెట్టాలా? నువ్వు చెప్పినట్టు అమరావతికి దానికైనా అలొకేషన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళు ఎందుకు కట్టాలా ఆ డబ్బులు పెట్టి అమరావతి? బడ్జెట్ పత్రాల్లో రాను గోప్యత పెంచుకుంటూ వస్తున్నారు, లెక్కలు దాచేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అప్పులకు సంబంధించిన వివరాలు దాచేశారు. ఏ రంగాల్లో ఏ శాఖల్లో అప్పులు చేసాం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఇందులో చూపించేవారు. ఈ ఏడాది బడ్జెట్లో అది ఎక్కడ లేదు. లేకపోతే ఎక్కడ తవ్వాలి? ఇప్పుడు అన్ని ఆఫీసులకి తిరుక్కుని ఈ ఇయర్ మీకు ఎక్కడి నుంచి ఏ అప్పులు వచ్చే లెక్కలన్నీ తీసుకుని ఇంకో 6 నెలలు పడుతుంది. వీళ్ళు బయింగ్ టైమే కదా 6 నెలలు. మా బడ్జెట్లో పెడితే రేపు పొద్దున్న ఏంది బాబు ఇది పెట్టావు, ఏది బాబు అది పెట్టావు అని అడుగుతాం. కానీ ఇంత సర్ప్రైజింగ్ బడ్జెట్ ఫస్ట్ అవర్ టైం వీఆర్ లుకింగ్ ఎట్. 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం భారీగా ద్రవ్యలోటుతో బడ్జెట్ రూపకల్పనను 75,868 కోట్లు ద్రవ్యలోటుగా చూపించిన ప్రభుత్వం, 22,000 కోట్ల రెవెన్యూ లోటును చూపించిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని నిర్ణయం, ఓపెన్ మార్కెట్లో అప్పులు 76,182 కోట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రం నుంచి 19,033 కోట్లు చేయాలని నిశ్చయించుకుంది. మొత్తం 97,000 కోట్లు అప్పులు చేయడానికి ప్రణాళిక సిద్ధంగా పెట్టుకుంది నెక్స్ట్ ఇయర్ 26-27 బడ్జెట్. అంటే నాకు తెలిసి ఎవడన్నా గ్రాంట్లు తెచ్చుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెస్తామంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? అప్పుల్లో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది, కానీ ఎంతకంత వేస్తారు వీళ్ళు? ఇవాళ కాదు రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ అడుగుతారు, ఆవిడ ఏమా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టిన అప్పులకి మీ దగ్గర ఉన్న లెక్క చెప్పండి, వాళ్ళది అన్ని పచ్చి అబద్ధాలను అడుగుతాడు. రఘురామ కృష్ణరాజు ఒకటే నేను అడగడు, లాస్ట్ టైం అడిగాడు కదా. అలాగే ఇంకోటి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడి అడిగితే చచ్చినట్టు ఫిగర్ ఇస్తారు, దాన్ని ఇంక పిక్కోలేక లాక్కోలేక సవాళ్ళు. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించింది ఎక్కడ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఆడబడ్డ నిధి లేదు. మరి రామారెడ్డి గారికి అన్యాయం చేసినట్టే, నీకు 1,500 నీకు 1,500 అని చెప్పాడు కదా, ఏది వాళ్ళ ఎవ్వరికీ ఏమీ లేదు. నిరుద్యోగ భృతి బడ్జెట్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు కదా, 7,200 కోట్లు కావాలన్నారు. ఏది మొత్తం 3 ఏళ్ళు కలిపి 21,600 కోట్లు ఎక్కడ అలకేట్ చేశారు? ఆడబిడ్డ నిధి 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు. 50 ఏళ్ళ లోపు వాళ్ళు అందరూ 18 అంటే 1,80,00,000 మంది ఉంటే 32,400 కోట్లు అవసరం ఉన్నారు. 3 ఏళ్ళలో 97,200 కోట్లు. ఇది నాకైతే 3 ఏళ్ళు అలొకేషన్ కనపడలేదు. అలాగే 50 ఏళ్ళు నిండిన SC ST మైనారిటీ వర్గాలకి 20 లక్షల మందికి నెలకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అంటే 9,600 కోట్లు కావాలి. 3 ఏళ్ళకి కలిపి 28,800 కోట్లు. ఈ బడ్జెట్లో కూడా అలొకేషన్ లేదు. ఏ పథకానికి కూడా ₹1 చెందించలేదు. అన్నదాత సుఖీభవకి మాత్రం 6,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 54 లక్షల రైతుల కుటుంబాలకి కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని చెప్పారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ అతి కష్టమైంది 10,000 ఇచ్చారు, దానికన్నా ముందేడు ఎగ్గొట్టేశారు. ఈ 10,716 కోట్లు కావాలి దీనికి. మొదటిసారి 24-25కి ఇవ్వలేదు, 25-26 కన్నా కుటుంబానికి 40,000 కావాలి. అంటే పాత కూడా అక్యుములేషన్ ఫిగర్ కలిపితే
కేవలం 10,000 అంటే 30,000 బకాయి ఉంది. దీనికి 6,72,000 మంది రైతులకి ఎగ్గొట్టారు. అప్పుడు ఆయన డబ్బులు తీసుకొచ్చి 5 కోట్లు ఇవ్వడమే. తర్వాత 3 ఏళ్ళు పెట్టి కౌలు రైతులు పట్టించుకున్న నాదుడు ఆంధ్రప్రదేశ్లో. దీపం పథకం కింద ఇది అసలైన హైలైట్. వాళ్ళు 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా, దానికి కావాల్సింది ఎంత? 4,083 కోట్లు కావాలి. తొలి ఏడాది కేవలం 786 కోట్లే ఇచ్చారు. అదే ఒప్పుకున్నాడు కదా, పై వాళ్ళకి 50 లక్షల మందికి ఇవ్వలేపామని. రెండో ఏడాది 24-25లో కూడా 2,601 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,199 కోట్లు కుదించారు. ఇప్పుడు ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే మరో ఏడాది వరకు కూర్చోవాలి. మనం చెప్పరు, ఫిగర్ వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు. అంటే 2,600 కోట్లు వాళ్ళు ఇచ్చిన అంచనా లెక్కల్లో చూస్తే ఈ పథకానికి ఏకంగా 6,600 కోట్లు అకౌంట్స్ ఇప్పటికి ఫైనల్ అవ్వాలి 3 ఏళ్ళు బట్టి. ఏది? తల్లికి వందనం. ఇది ఇంకో ఘోరాతి ఘోరమైంది. అది తల్లికి వందనం బదులు వీళ్ళకి తల్లికి వందనం, అమ్మ ఒడి బదులు తల్లికి వందనం పెట్టాడు. ఇది రాష్ట్రంలో 87,41,948 పిల్లలు చదువుకుంటుంటే 15,000 వంతున ఏటా 13,112 కోట్లు కావాలి. కానీ తొలేడాది 25-26లో పిల్లలకి సంఖ్యను 21 లక్షలు తగ్గించారు. 2 లక్షల చుట్టూ తెలుస్తాయి కదా. ఇది కాక 66 లక్షల మందికి 8,389 కోట్లు మాత్రం ఇచ్చారు. లాస్ట్ బడ్జెట్ లో కూడా 8,300 కోట్లు అలకేట్ చేశారు. 5,200 కోట్లు ఇంకేవ్వాలి. ఆ 13,000 కోట్లు 112 కోట్లకు గాను అది నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అది ఇది కలిపి ఇవ్వడానికి. ఇప్పుడు ఇందులో కనకారం ఏంటి? 15,000 ఇస్తామన్న దగ్గర 2,000 ఏదో ఖర్చులకు తీసుకుంటారు, మెయింటెనెన్స్ అన్నారు. ఆ 13,000 ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా 10,000, 9,000, 8,000 ఇస్తున్నారట. 8,000 మందికి 10,000 పడ్డాయి. ఈ ఏడాది కూడా లెక్కల్లో 8,456 కోట్లు చూపిస్తే తల్లికి వందనం మళ్ళీ పంగనామాలని అర్థం. 3 ఏళ్ళలో ఇవ్వాల్సింది ఇప్పటికీ 39,336 కోట్లు కేటాయించి చూస్తే 16,845 కోట్లు లాస్ట్ ఇయర్ది కలిపితే, ఇయర్కి లాస్ట్ ఇయర్కి కలిపితే ఇచ్చేది 8,000, 9,000, 10,000. అంటే ఆ గ్యాప్ని వీళ్ళు ఏం చేయట్లేదని అర్థం. ధరల స్థిరీకరణ ఇది అసలైంది హైలైట్. 500 కోట్లు ఎవరి ముక్కులో పెడతారో నాకు తెలియదు. చంద్రబాబు వచ్చాక అమాంతంగా పడిపోయిన ధరలతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేదు. ఆయన మొన్నే కదా అచ్చెన్నాయుడు గారు ఉల్లి రైతులకి 50,000 ఇస్తా ఉన్నారు. ఏది ఇప్పటికి ఇవ్వలే. అరటికాయ రైతులది గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంత వదలపడ్డారో రాయలసీమ అంతా చూసాం. అలా మిర్చి రైతులు, పొగాకు రైతులు ఏవి ఒక్క రూపాయి గిట్టుబాటు లేదు. అక్కడికి బంగినపల్లి మామిడికాయలకు కూడా బనగానపల్లి వెళ్ళినప్పుడు కేరళ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం 4 రూపాయలు తెచ్చుకుంది కానీ 1 రూపాయలు తెచ్చుకోలేపారు. వాళ్ళకి ఏ రేట్లు ఇచ్చారో అన్నీ చూసాం ఇక్కడ. సో ఈ వైబుల్ గ్యాప్లను ఎప్పటికి ఫిల్ చేస్తారంటే అది మాత్రం చెప్పరు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపైన స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. ఇప్పటికే విద్యా దీవెన, వసతి దీవెనలు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో ముక్కుతూ మూలుగుతూ అతి కష్టం మీద ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లకు అరకొరగా కేటాయించారు. ఎక్కడ సరిపోతాయేమో? 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఏమి ఇస్తారంటే చెప్పరు. మహిళా సంక్షేమానికి మొండి చేయి. డ్వాక్రాల రుణాలు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలకు ఎగనామం పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి నిధులు కేటాయించలేదు. పోనీ అదే వీళ్ళు షడ్ముఖ వ్యూహం ఏదో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో 15 లక్షల మంది ఎంతో మందిని ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తామని ఒక పథకం పెట్టాడు. మీకు తెలుసుదా? మరి కూటమికి వచ్చినంత నా పథకం అయితే చేయండి, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడగాలి కదా. మనోడు తల్లితోడు 1 రూపాయి అడగడు. ఆ పథకమే లేదు. మరి జనసేన అక్కడ ఉన్నట్ట లేనట్ట మాకు ఇచ్చుడు. పేదల గృహ నిర్మాణానికి బడ్జెట్లో నిర్లక్ష్యం, రూపాయి అలకేషన్ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టిన 3 లక్షలకి అట్టతాళాలు ఇచ్చి మేమే అని చెప్పి అకౌంట్లో వేసేసుకున్నారు. ఇది కాక 2 సెంట్లు భూమి ఇస్తూ ఉన్నారు కదా. 1 సెంటు భూమి అంటే ఏంటని? మరి దాని బడ్జెట్లో ఎలకేషన్ ఉంటాయి కదా, ల్యాండ్ ఎక్వేషన్. అయితే పలానా ల్యాండ్కి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అయినా ఉండకుండా ఉంటాయి. ప్రభుత్వంకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వాలంటే రెవెన్యూ అధికారులు కొలవడానికి వాటికి ఒక ఖర్చులు లేకుండా ఉంటాయి. మరి దానికి ఏది ఎలకేషన్ చూచ్చు. ఇది కాక ప్రభుత్వ పాఠశాలలపై ఎంత తెలివైన చూడు, 7,800 కోట్లు పనులు గతంలో చేపట్టిన ప్రభుత్వం. గత ప్రభుత్వం నాడు నేడు స్కూల్ పరివర్తన కదా. ఈ ప్రభుత్వం ఒక్క తూతు మంత్రంగా 1,500 కోట్లు ఎలకేట్ చేసి ఊరుకుంది. ఇది కాక చూడు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా మన లోకేష్ గారు, చచ్చిన ప్రకటనలు ఇవ్వడు. పై ఎవరు కేసుతో మాత్రం భుజం యూజ్ చేసి షోల్డర్ నుంచి గన్ ఎలా ఫైల్ చేశారు. సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ నిలువరు ఇస్తున్నట్టు ప్రకటించిన మంత్రి అయ్యేవాళ్ళు కేసువా. ప్రభుత్వ పాఠశాలలో తెచ్చిన సంస్కరణలు సభకు నమస్కారం. ఇంకా సంస్కరణ లేనట్టే. ఇది కాక ఆరోగ్యశ్రీకి 6,400, 6,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. దానికి ఈసారి దగ్గర 6,000 కోట్లు, 6,100 కోట్లు ఎంతో కేటాయించారు. పాత బకాయిలు తీర్చడాక ఈ సంవత్సరం అంతా మళ్ళీ వాళ్ళు ఒట్టిపోయిన గేదెల ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తే వచ్చి బడ్జెట్లో మీ దయాధరణ పరీక్షలతో బిల్లులు వస్తాయా? ఇది ప్రజల విద్య, వైద్య, ఆరోగ్యం మీద ప్రభుత్వంకు ఉన్న కన్సర్న్. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ పీపీపీ అంటున్నారు కదా, 1 రూపాయి దానికి అలొకేషన్ లేదు. ఇంకా సామాన్య మానవుడు నెడ్డెరగొట్టే బడ్జెటో లేకపోతే ఏం బడ్జెటో వాళ్ళనే చెప్పమను. చేసిన అప్పులు చెప్పరు,
సంక్షేమ పథకాలు అన్ని మంచి ప్రభుత్వం అన్ని చేసామని చెప్తున్నారు కదా, అవును. ఒక్కదానికి ఎలక్షన్స్ వెళ్ళావు ఎక్కడి నుంచి చేసేస్తారు? అవును. సో ఇవాళ బిల్ గేట్స్ వచ్చారు అదే అమరావతి. పెద్ద గీతకో చిన్న గీత. సో విజన్ 2047 అంటున్నారు, మీరేమంటారు? విజన్ 2047 అంటే ఆయన అబ్దుల్ కలాం గారు కళ్ళ కలమన్నారు. ఆ కళ్ళు చంద్రబాబు గారు కళ్ళకి అంటారు. ఆయన కళ్ళు పాపం అమాయకుడైన రాజశేఖర రెడ్డి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎలా సహకరించారు ఇక్కడ? ఆయన కళ్ళకి అంటూనే ఉంటాడు. వెట్టి సేకరి చేసి వచ్చే ముఖ్యమంత్రులు. అలా జగన్మోహన్ రెడ్డి కళ్ళు సాకారం చేయాలన్నది ఎవరైనా ఆలోచించవలసింది. వీళ్ళు సాకారం ఏముంటాయి? బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చి మీరు పెట్టండి సార్ మైక్రోసాఫ్ట్ ఇస్తాం, ఉచితంగా ఇస్తారు ల్యాండ్. మరి రాడైనా ఊరుకుని రాకుండా ఉంటాడేంటి? అదే మైక్రోసాఫ్ట్ మనకి ఇక్కడ నానక్రామగూడ దగ్గర నుంచి 150 కోట్లు అలా కొంటున్నారు కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. అలా కొనిమించి నా మైక్రోసాఫ్ట్లతో 100 ఎకరాలు కొనిమించాం, లేకపోతే 50 ఎకరాలు కొనిమించాం, 150 చెప్పిన రాష్ట్ర బడ్జెట్కి ఇంత వచ్చింది మనకు ఆదాయం అని చెప్పమను. ఇలా మేసం మీద చేసి సెబస్ అంటాం. ఆయనకి రాగానే ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ అలాగే ఇచ్చారు మైక్రోసాఫ్ట్ కూడా ఫ్రీగాను. ఏమైంది? ఆయన బిల్డింగ్ కట్టుకుంటే ఆయన వ్యాపారం చేసుకుంటాడు. మనకు ఒక తృణమో పణమో ట్యాక్స్ వస్తుంది అంతే. మైక్రోసాఫ్ట్ వాళ్ళు వస్తారు, ఐఎస్బి వాళ్ళు వస్తారు, వీళ్ళన్నీ అందరూ వస్తే వాళ్ళందరూ పెట్టుబడిదారులు వస్తారు. ప్రభుత్వం అనువుగా ఉంటే ఫ్రీ కరెంటు, ఫ్రీ ల్యాండ్ అన్ని ఇస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు అభివృద్ధి చేసుకుని పోతారు. నీకేంటి అంటే మాకేంటి ఉండదు ప్రజలకి. ఐఎస్బీలో నువ్వు ఎంబీఏ చదవగలవా? 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి, 25 లక్షల పైన ఫీజు కట్టాలి. ఎవరికి ఉపయోగం? డబ్బు ఉన్నోడక, ఉద్యోగస్తుడిక? మరి అది చంద్రబాబు గారి కళ్ళు సామాన్య ప్రజల కోసం కన్నారా, లేకపోతే పెట్టుబడిదారుల వ్యవస్థ కోసం కన్నారా తెలుసుకోమని ప్రజలు. నిజంగా ఐఎస్బి మనకి ఒక కలికితురాలాంటిది. ఇట్స్ అ ఫెదర్ ఇన్ అవర్ హ్యాట్. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. బట్ ఎవరి కోసం అది తెలుసుకుంటే చాలా ప్రజలు. అంబటి రాంబాబు గారి మీద కేసులు వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక కేసుతో వదలట్లేదు ఎవరిని చూసుకున్నా సరే. అంటే నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్ళినా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి అనుకోవాలా? రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ఇంకా అంతకు మించి అంబటి రాంబాబు గారు ఇలా అన్నారు అని చెప్పి దాన్ని హోమ్ మినిస్టరే దాన్ని పదే అనడం ఏమనుకోవాలి సార్? ఇదంతా వాళ్ళ దృష్టిలో ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి భజన చేసే వాళ్ళకి మాత్రమే అమలు ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరికి అమలు ఉంటారు. నీకు అర్థమైందా? మన సంస్కృతి ప్రకారం మీ అమ్మగారిని కూడా నేను అమ్మాని గౌరవించే స్థాయి మంది. నేను ఎవరినైనా ఇప్పటిదాకా ఆంటీ అంకుల్ అని నేను అమ్మానే పిలుస్తున్నాను. అది కూడా తప్పు అంటున్నారు రణితమ్మ గారు. దానికి కూడా పెరార్థం తీసిన ఘనత ఆవిడకే ఉంది, ఒక ఆడపిల్ల అయ్యుండి. విన్నావు కదా స్పీచ్? మళ్ళీ దాన్ని చెప్తే నాకన్నా దైద్యుడు ఇంకోటి ఉంటాడు. అది మళ్ళీ పునరుద్ఘాటించలేము మనం. అలాంటి మాటలు ఇప్పుడు ఉదాహరణకి అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మని ఎవరన్నారు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆవిడ మాట్లాడుతున్నారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లంబూతులతో తిట్టే మొదటి పదం ఎవరైనా అమ్మని తిట్టడమే. దానికి మళ్ళీ ఇంకా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే 24 గంటల లోపల స్టేషన్ బెయిల్ వచ్చింది లంబూతులు తిట్టిన వాళ్ళందరికీ. కానీ లంబూతులకి క్షమాపణ అడిగినోడికి 15 రోజులైనా బెయిల్ రావట్లేదు. పైపెచ్చు అతని సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. కే అంటే గల్లా మాధవ్ గారు, ఆ కేకి 24 గంటల్లో వేలు. అంబటి రాంబాబు గారి కేకి 15 రోజుల పైచీలకి రిమాండ్. ఇదేనా మన ప్రభుత్వం సమన్యాయం అంటే? 2 కేలు ఉన్నాయి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికే, ఇంకోటి చంద్రబాబు గారికి. ఈ 2 కేల్లో ఒక కేకి 15 రోజులు జైలు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అయితే, అదే చంద్రబాబు గారి తాలూకా అయితే స్టేషన్ బెయిల్ 24 గంటల లోపల బెయిల్. ఎక్కడ న్యాయం ఉంది? ఇది గమనించుకోవాలి. రెండోది, ఒక సామాజిక వర్గాన్ని ఎప్పుడూ అణగదొక్కడానికే ప్రయత్నించే కార్యక్రమం తెరలేపుతూనే ఉంటారా? ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో అంబటి రాంబాబు గారు అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి కుల ప్రస్తావన ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ కే మీద ఆవిడేమో ఇంకో కేని పెళ్లి చేసుకున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీకైతే ఇష్టమేనా? మీకైతే ఓకేనా? అంటే మేము మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి పెద్దకే చిన్నకేని అనగదొక్కాలనే కార్యక్రమం అంతే కదా? ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకోళ్ళు ఒకే ముఖ్యమంత్రి, ఇంకొకే ఉప ముఖ్యమంత్రి కదా. సో ఈ ప్రాతిపదిక మీద నేను ఆలోచిస్తూ ఇవాళ కుల సమీకరణాలు రెచ్చగొడుతుంది ఎవరు అంటే మా అందరి దగ్గర ఆన్సర్ ఉంది. కానీ మేము అది ఒప్పుకోమంటే ఎలాగా? ఒక లంబూతులు తిట్టారన్న దానికి యాడ్ స్టిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ లంబూతులు తిట్టిన ప్రేరేపణ ఇప్పుడు 64 సంవత్సరాల అంబటి రాంబాబు గారు ఆయన పొలిటికల్ హిస్టరీలో ఏ రోజైనా అబ్యూజివ్ లాంగ్వేజ్తో ప్రెస్ మీట్ కానీ ఒక మాట కానీ ఎప్పుడైనా చూసాము? మీరు ఇదే తెలుగుదేశం పట్టాభి కానీ చూడండి, ఏ అధికార ప్రతినిధి అయినా ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడతాడు?
ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ప్రివిలేజెస్? Hmm. ఈ ప్రివిలేజెస్ తీసుకొని అంటే ఇప్పుడు డిబేట్లో కూడా ఇక్కడ ఈ తెపల ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఒక గౌరవ ముఖ్యమంత్రిని ఆ స్థాయికి, ఆయన ఎవరైనా అవని, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేటీఆర్ ఏదో మాట్లాడడం నేను ఎలా మాట్లాడతాను? నా స్థాయి ఏంటి? అలా మాడొచ్చా నేను? లేదు సార్. లేదా అధికార ప్రతినిధి కూడా నా మాట మాట్లాడొచ్చా? లేదు. విజ్ఞత అన్నది ఎవరికి లేదు, కానీ అవతల దగ్గర నుంచి మాత్రం విజ్ఞత అన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తారు. అవును సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికాడి నుంచి తిట్టుకుంటూ కర్రలతో ఎంటబెట్టుకుంటూ లా అండ్ ఆర్డర్ని ఎక్కడ పరిరక్షణ చేయని సిచ్యువేషన్ యాట్రిబ్యూటే కనబడుతుంటే దాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా అంబటరామ గారు స్పర్ ఆఫ్ మూమెంట్లో మాట్లాడిన మాటని పెద్ద భూతద్దంలో పెట్టి చూసేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసింది నందిగాం సురేష్ తాలూకా మనుషులు, అవినాష్ తాలూకా మనుషులు. తాలూకా మనుషులేంటి? వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు లేరు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే గారే అటాక్ చేస్తే లేదు మా వాళ్ళు అయితే చూచండి పొరపాటు అలా సందులో చాలా వెళ్తూ భావోద్వేగానికిలోనే ఎమ్మెల్యే వెళ్ళిపోయారని మనం విశ్లేషించాలి. వాళ్ళైతే లేని మనుషులు కూడా అట్రిబ్యూట్ చేసి మాట్లాడేస్తారు. ఆ కేక్ ఆ పవర్ ఉంది. ఈ కేకి మళ్ళీ అది కన్సల్టేట్ అవ్వకూడదు. ఓకే. అంటే అవమానాలు మా దగ్గర అవమానాలు పడాలి మీరు అన్నది శాసనాలు వీళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పడుతున్నాడు కాబట్టి మీరు పడాలి. అది ఎలా కుదురుతుందామా అందరికి? ఒరిజినల్ కాపు తగ్గేదే లేదని అంబటరాంబాబు చేసి చూపించాడు. తగ్గరు వాళ్ళు, అమ్మాయి కూడా ఆడపిల్ల తగ్గేదే లేదని అమ్మాయి కూడా తన పౌరుషం చాటి చూపించింది. ఇది ఒరిజినల్ సామర్థ్యం ఆఫ్ కాపు. వాళ్ళు వీళ్ళు ఎవరు తగ్గరు. అది చెప్తే వీళ్ళకి బాధ వస్తుంది. మా దగ్గర పవన్ కళ్యాణ్ తగ్గున్నాడు కదా అన్నది శాసనం వీళ్ళకి. మిగిలిన అందరూ తగ్గి ఉండాలి. ఏంటంటే మా దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని కూడా తిట్టగలుగుతాం మేము. ఆఫ్టర్ ఆల్ ప్రసాద్ గారు ఎంత, ఆఫ్టర్ ఆల్ ఎవరు మిగిలిన అందరూ ఆఫ్టర్ ఆల్లే. మేమందరూ వాళ్ళని గౌరవించుకోవాలి. ఎవరిని? మా ప్రొఫెసర్ సార్ని వాళ్ళని, నాగేశ్వరరావు సార్ని వాళ్ళని. మాకు అది ఉండదు. మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది. అధికారంలో లేనప్పుడు చెల్లుబాటు అవుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఇంకా తిరిగేలేదు. అది వాళ్ళ ధైర్యం. 56 కేసులు న్యాయస్థానంలో నిలుస్తాయి నిలవ్వ. ఇంకో కేసు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి దాంతో 15 రోజులు రిమాండ్ ఇచ్చుకున్నారు కదా. శాశ్వతంగా ఎవరి శిక్షలు ఏం పడిపోవు కదా. బయటకు వస్తారు, మళ్ళీ మాట్లాడతారు, దానికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు మీరే పడాలి. ఆయనైతే తగ్గడు. రాజకీయాలు చూసుకుంటే కులాల గోల, దైవం దగ్గరికి వెళదాము అంటే అవినీతి, అందులో ప్రసాదంలోనే కల్తీ. ఇంకొక వైపు చూసుకుంటే శైవం వైష్ణవం. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? ఎందుకు ఈ గొడవలు? వీళ్ళు కర్రక జెండా ఈ సన్నాస మాటలు పెట్టి కూర్చుంటారు చూడు, 2 డెప్పజాలాలు తగిలితే వాళ్ళందరూ సెట్ అవుతారు. వీడు అసలు ఎవరమ్మా అసలుకి? నాకు అర్థమైంది నువ్వు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఈ చిన్నజీరు ఉన్నాడు, ఆయన మాడినవే మాడదాం. మొదటిది, 1000 కాల మండపాలు ఎరగొట్టినప్పుడు ఏం చెప్పాడు? ఓ వైష్ణవుడివి కదా నువ్వు, నిలునామాలే కదా. మళ్ళీ అడ్డనామాల గురించి మాట్లాడాడు కదా, చెప్తాం దాని గురించి కూడా. వైష్ణవుడు అయ్యండి 1000 కాల మండపాలు ఎరగొట్టిన తర్వాత మాడవేదులను దేంతో పోల్చావు? చెట్టగుండితో. అప్పుడు మా మనోభావాలకి వైష్ణవులు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని నమ్మే నాలాంటి వాడికి మాకు మనోభావాలు ఉండవా? అంతే కదా. అంటే నీ అప్పటి నుంచే నీ లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు. ఎప్పుడు 1000 కాల మండపాలు ఎరగొట్టారు? 90లో 95 తర్వాత అనుకుంటా. అప్పుడే నీకు నోరు తినగలేదు. ఇప్పుడు శంకరాచార్యులకి మఠాలు లేవు, నీలో రియల్ ఎస్టేట్ చేయట్లేదు. ఆయన సమాజానికి ఉపయోగపడే అణగారిన వ్యవస్థకు కూడా మనలో మానవత్వాన్ని చూపించిన మహనీయుడైన. నువ్వు పెట్టిన సమతామూర్తి రామాంజలాచార్యులు గారి, ఆయన కూడా ఇవాళ సమాజ హితం కోసం సమాజంలో ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి పోరాడిన మహా మనిషిలు వాళ్ళు. దైవంశ సంభూతులు అంటాం మేము వాళ్ళని. ఉదాహరణకి సాయిబాబా గారు ఉన్నారు, ఆయన అంతే. ఎవడేదా అనడం కాదు కదా, దేవుడితో మేము పోల్చే స్థాయి ఇచ్చాం వాళ్ళకి ప్రజలుగా. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేసిన మంచి. అలా నీ మొహానికి ఏదైనా మంచి చేసి తగలడితే, లేదా మా గవర్నర్ నరసింహన్ ఉండేవాడు, ఓన్లీ వైష్ణవాలకి వెళ్ళేవాడు, నువ్వు అలాగే వెళ్ళి ఎవడు కాదన్నాడు నీకు. లేదా నీకు స్వార్థ బుద్ధి లేదంటే, నేను చిన్నప్పుడే నేను చదువుకున్న రోజుల్లో విజయనగరంలో ఒక ఇంటికో లేదా ఏదో కార్యక్రమానికి పిలిచాను, నాకు అప్పుడు ఇంకా జ్ఞానం కూడా లేదు. ఈ కాంటెసాకారును ₹1,00,000 ఇస్తే కానీ రాడని నాకు అప్పుడే చెప్పారు. ఒక రాజుల ఇంట్లో కార్యక్రమం కూర్చుంది. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇదే ట్రేడ్ కాషాయం కట్టుకున్నట్టు సన్నాసాన్ని అంటాం కదా మనం. మనకు అప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడే ఆ మాట నేను స్టాండర్డ్ అయిపోయింది. వీళ్ళకి ఇప్పుడు ఈ మఠాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి, వాళ్ళకి ఎందుకమ్మా అన్నీ 100 ఎకరాల మఠాలు? వీళ్ళ పర్పస్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఉద్యోగం చేస్తూ ప్రవచనాలు చెప్పాడు.
పిల్లల్ని చదివించుకున్నాడు, శుభ్రమైన పొజిషన్లో ఉన్నారు పిల్లలు, భార్య పిల్లలతో సుఖ సంసారం చేసుకుంటాడు. అలాగే మా గరికపాటి ఆయన ఉన్నాడు, ఆయన అంతే కదా. వీళ్ళకి ఎక్కడికే వీళ్ళకి పని పాటు ఉండదు. అంటే మన చిన్నప్పుడు అమ్మ నాన్న సన్నాసేదలో తయారయ్యారు తిడతారు కదా, అంటే సన్నాసి ఎదవాలి కదా వీళ్ళు చెప్పేది. ఉదాహరణకి చాయన్ కోటేశ్వర గారికి నువ్వు శైవ క్షేత్రాల గురించి అడుగు, ఇలాగా పొంకాలు చెప్తాడు. వైష్ణవ క్షేత్రాల గురించి అడుగు, పొంకాలు చెప్తాడు. కానీ ఏ రోజు కూడా ఆయన దేవుడు కాదు, శివలింగం నీకు ఇంట్లో ఉంటే అది శ్మశానంతో సమానం అని ఏ రోజు చాయన్ గారు చెప్పలేదు. చదువుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగి, సంసార బాధ్యతలో ఉన్నాడు, పిల్లలకి మంచి విజ్ఞాబుద్ధులు ఇచ్చినాడు. వీడు సన్నాసమఠం, వీడు సన్నాసమఠం. మళ్ళీ వీడికి పిరికోడు. తెలుగుదేశం నుంచి రావు గారు డాక్టర్ గారు కంప్లైంట్ ఇస్తే వీడు అక్కడి నుంచి ఫుల్ ప్రెజర్ పెట్టిస్తాడు కంప్లైంట్ తీసుకోవద్దని. దేనికి వీడికి ప్రవచనాలు? ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది అడ్డబొట్టోళ్ళని శైవులు, నిలువు బొట్టోళ్ళని వైష్ణవులని. నేను ఇవాళ చెప్తున్నాను, ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, నా ఇంటికి రా, నేను దేవుణ్ణి పొద్దున సాయంత్రం నిత్య దేవారాధన చేసి నేను బయటికి రాను. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసింది అతి తక్కువ మంత్రాలు ఇవి కాదు. నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా నాలో తప్పులు క్షమించమని అడుగుతాను. ఏ రోజు కాలేజీ నేను ప్రక్షాళించుకుంటాను. నా దగ్గర శివలింగం ఉంటుంది, దానికి రోజు నీళ్ళతో అభిషేకం చేస్తాను, పాలు వేస్తాను దాని మీద. నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంటుంది, మా పెద్దలు మా అమ్మ నాన్నల ఫోటోలు కూడా ఉంటాయి, అంటే మా తాతలు ముత్తాతలు. నేను వాళ్ళందరికీ దండం పెట్టుకుని వస్తాను, వాళ్ళ వల్లనే నేను ఇలా ఉన్నాను. దేవుడా నువ్వు మహాశక్తివి, నీ వల్ల నేను నడుస్తున్నాను. నన్ను ఎవడో వచ్చి కాంట్రాడిక్ట్ చేసి నువ్వు శివలింగం ఇంట్లో పెట్టకు, ఇది పెట్టకు అని చెప్తే పొలటాలు పడుతుంది. నేను ఫస్ట్ మమ్మల్ని కూడా చెప్తున్నా, లైకర్తమ్మా శివుడు. జనరల్ గా ఎవరింట్లో అయినా శివలింగం ఉంటుంది, లేదా ఫోటో ఉంటుంది, స్వామివారి శివ కుటుంబం. ఇప్పుడు మనం సృష్టిలో మనం ఫస్ట్ నేర్చుకుంది ఏంటి, చిన్నప్పుడు చదువుకుంది త్రిమూర్తుల వలన సృష్టి. ఒకడు లయకర్త, ఒకడు సృష్టికర్త. వీళ్ళిద్దరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కదా. ఇంకోడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి దేనికి మనకి ఇవాళ పని పాట కల్పించిన. సో ఈ ముగ్గురు సంగతి మనం ఎలా దైవంశ సంబూతులు అంటాం. బ్రహ్మదేవుడికి ఏదో శాపం వలన మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకోలేము, కానీ అనుకుంటాం కదా. నువ్వు లేకపోతే నేను ఎలా స్వామి అని అనను. ఆ బ్రహ్మ ప్రతిరూపాలే తల్లిదండ్రులు కదా. నన్ను సృష్టించింది మా అమ్మ నాన్నే కదా. నాకు బ్రహ్మ ప్రత్యక్షమైన దేవుడు ఇంట్లో ఎవరికైనా కాదంటాడు ఎవడన్నా. మరి శివుణ్ణి తక్కువ చేసి అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఎందుకు ఇది అంత వీళ్ళకి ఒళ్ళు పోయి కాలమ్మా, మఠాలు పెట్టుకుని బాబక్రం కార్లు పూజలు చేస్తే ఇంత రేటు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళకి ఒళ్ళు పోయి కాలాలు ఎలా ఉంటాయంటే, హిందువుల మనోభావాల్లో మళ్ళీ దాంట్లో స్ప్లిట్ తీసుకొద్దాం. మళ్ళీ ఏదైనా పని ఉంటే గణపతి పూజ చేయకుండా చేస్తారేమో అడుగు. తొలి పూజ గణపతికే చేస్తారు కదా. విశ్వక్సేనుడికి చేస్తారు, వైష్ణవాలు ఆరాధించేవారు విశ్వక్సేను పూజ చేస్తారుట. తాళెందుకు నాకు గణపతి పూజ తెలుసు, గణపతిని ఆరాధించడం నాకు తెలుసు. కొంతమంది కామెంట్స్ చదివితే ఇష్యూ తర్వాత గౌరీ పూజ చేయకూడదు అని చెప్పి వైష్ణవులకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు అని నేను ఒక లక్ష్మీ పూజ చేయమని. నీకు అన్ని పూలు వేసి కట్న కానుకలు ఇవ్వాలి కదా మీకు పంతులకి, సారీ పంతులు ఈ సన్నాసులకి. ఈ సన్నాస మాటలు ఎట్టుకున్న వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి ప్రజలు. ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఏంటి తెలీదు. వీళ్ళు ఫస్ట్ అమ్మా నాన్నలు చదువుకోమంటే ఇంట్లోంచి పారిపోయినా తెప్పేలాగా వీళ్ళు పైకి కాషాయం గుడ్లు కట్టి అంతంత ఏజ్లు వచ్చిన తర్వాత కూడా ఆశ్రమంలో ఆచారం బాపూజీ గడి అందరినీ చూసాం కదా. ఈ పనికి మళ్ళీ వాళ్ళని బయట పడినంతకాలం వీళ్ళు ఎదవుతానని దైవాంశ సంబూతులు కదా చాలా మంది అవుతుంటారు. డోంట్ ఎంటర్టైన్ దీస్ యూజ్లెస్ ఫెలోస్. నేను మొమ్మడి లేకుండా చెప్తున్నా. వీళ్ళకన్నా ఓ పెద్దలు చాయంట కోటేశ్వరరావు గారు లేదా గరికపాటి గారు ప్రవచనాలు వినండి. వాళ్ళు ఎప్పుడు ఏ దేవుడిని తక్కువ చేసి చెప్పరు సార్. పైపచ్చి వాళ్ళు సంసారం జీవితాన్ని అనుభవిస్తూ సంసార కష్ట సాగరాన్ని మనకి విశ్లేషణాత్మకంగా చెప్తారు. నువ్వు ఎలా బతకాలన్నది ఈ అడుగవడం చెప్తాడేమో, వీడికి ఏడు తెలిసి అని చెప్తాడు. చేత ఈ సమాజానికి ఈ మఠాలు ఎట్టుకున్న వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు. పైపచ్చి ఇంకా అంటరానితనం. తిరుపతికి ఆటికి వస్తారు కరెక్ట్ జెండాలు కట్టుకుని 10 మంది వెనకాల ఈ బైరాగోళ్ళు వేసుకుని అలా దూరం జరగండి, మమ్మల్ని ఎవరు ముట్టుకోకూడదు. ఏ అంటరాంతనే. మనం స్నానం చేసే స్వామి దగ్గరికి వెళ్తాం కదా, మన బట్టలు కూడా ఉతికిన బట్టలు శుభ్రమైన బట్టలు వేసుకుని వెళ్తాం కదా, మనం ఎందుకు ముట్టుకోకూడదు? అంటరాంతనమే. మా కొలవేట కూడా నీకు తెలియదు, మమ్మల్ని అంటరానికి ట్రీట్ చేసేస్తావా? ఆ హ్యూమిలేషన్ ఎందుకు భరించాలా? అదే గర్భగుడిలో పనిచేసే పంతులు గారు ఉంటారు, ఆయన మేము ముట్టుకోకూడదు, ఆయన మడితో స్వామికి నిష్టగా పనిచేస్తాడు, మమ్మల్ని ముట్టుకోకూడదు నియమం పెట్టి తప్పుకుండా ఒప్పుకుంటావు. ఎవడా నువ్వు? నీకు నచ్చిన దేవుడు నువ్వు పూజించుకునేవాడు నీకే మఠాలు, నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టమను, క్షమాపణ చెప్పాను బహిర్గతంగా. దేవుడు అందరూ ఏ రూపంలోనే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎవ్రీ ఫ్రైడే నేను నమాజ్ చదవడానికి వెళ్తాను, నన్ను ఎవడన్నా ఆపమని చూద్దాం, తోలు తీసేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నేను భగవంతుడు అల్లా రూపంలో ఉండడం నమ్ముతా, తప్పే ఉందమ్మా దాంట్లో. నాది లౌకిక దేశం, పరమతాలనే గౌరవించమని చెప్పిన ఈ రాజ్యాంగం ప్రకారం ఈడేవాడు నా దేవుడిని పూజించొద్దని. శివరాత్రి నువ్వు చేసుకోలేదమ్మా, నేను చేసుకోలేదనేనా? ఉపవాసం ఉండి రాత్రి పళ్ళు తిని పడుకొని పొద్దునే
పరిగెడపడి టిఫిన్ చేసుకుని వచ్చాం, అవును సార్. అవునా కదా? అవును సార్. ఎవడేం చేస్తాడు, నువ్వు చేయమంటే? జనరల్ గా ఎవరింట్లో అయినా శివుణ్ణి పూజిస్తారు, విష్ణువుని, వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తారు. కొంతమందికి ఉన్నా సరే, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉంటాయి, అత్తగారింట్లో శివుని పూజిస్తే అమ్మగారింట్లో ఖచ్చితంగా విష్ణుమూర్తి ఉండొచ్చు, వాళ్ళ నిలువు బొట్టు అడ్డబొట్టు అని. కానీ అందులో ఎవరు వేరియేషన్ చేసుకోరు. ఇది కాదు, నేను ఆడపిల్లడి దేవుణ్ణి, పెళ్ళి నీ గౌరీ దేవుణ్ణి. పూజ చేయకుండా పెళ్ళి అయిందని నీకు చెప్తే లేదు, అవలేదు. అలాగే ఉంటుంది. దానికి ఏంటిది చేస్తాం. ఇరవడమ్మా మధ్యలో, నాకు అర్థం కాదు. ఇది తరాలు బట్టి వస్తుంది. చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చూస్తే ఏంటమ్మా శివుని పూజించకూడదు అనే స్థాయికి పిల్లలు వెళ్ళిపోతున్నారు. అప్పుడు చెప్తారు పెద్దవాళ్ళు. మా ఇంట్లో మా నాన్నమ్మ తాతలు అట్లా ఉంటారు కదా, ఉమ్, టెంకుల మీద జల్లలు కొట్టి చెప్పాలి పిల్లలకి, ఉమ్, లయకర్త, ఉమ్, సృష్టికర్త, ఈయన భగవంతుడు పనికర్త అని ఇలాంటివన్నీ చెప్పుకుని వస్తే ఇతిహాసాల మీద, గ్రంథాల మీద, దేవుళ్ళ మీద భక్తి పెరుగుతుంది ఎవరికి. అవును. నువ్వు నాస్తికుడు అయితే అది వేరే సంగతి, కానీ వేరే మాటం పెట్టి ఒక దేవుడిని కన్ఫైన్ అవడం ఐఎమ్ నాట్ ఉమ్, వెరీ నెక్స్ట్. ఎలాంటివి నో, కెన్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఉమ్, నీకు చేతనైతే డాక్టర్ రావు గారికి సమాన్ చెప్పమా. ఉమ్. సో దేవుడు అనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, కానీ మతాలకి అదేవిధంగా డిఫరెన్స్ కాదు. శివుడు వేరు, వెంకటేశ్వర స్వామి వేరు, శైవము వైష్ణవం వేరు వేరుగా చూసి మనలో మనం కొట్టుకోవడం కాదు. మన నమ్మిన దైవాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పూజించి నమ్మితే మనకి విజయం ఆటోమేటిక్గా ఉంటుంది అనేది గుర్తించాల్సిన విషయం. నమస్తే.